ధనవంతులకి కోటేశ్వరులకి కృతజ్ఞతలు, విశ్వాంబం గురువుకి కృతజ్ఞతలు. నేను మొన్న అందరూ పాము పైన శక్తికి పెట్టింటే నాకు కడుపు నొప్పి వచ్చిండే ఒక సైడు. విశ్వాంబాబుకే శక్తి ఉంటే నాకు 3 దినాల కడుపు నొప్పి తక్కువైపోయాడాలి అంటే 3 దినాలకే నొప్పి తక్కువైపోయా. మూడు దినాలకంతా క్లియర్ అయిపోయాడు, తగ్గిపోయింది. నాకు కూతురు బాంబాయికి పోవాలంటా ఉండే, పోయేలేదు, నాకు ఇష్టం లేదు అంటా ఉండే. నువ్వు పోయేలేడి ఇక్కడే ఉంటావు ఇడమ్మా అంటే వాళ్ళ అప్ప లేదు పోనే పోతుంది అంటే లేదు పోయేలేదు అంటే నేను పోయేలే ఇక్కడ క్యాన్సల్ అయిపోయి ఇక్కడే ఉండిపోయింది గురుగారు. నాకంతా బాగుంది గురుగారు. అయినంత జల్దీ నాకు విశ్వము ఇంకా పరీక్ష పెడతా ఉంది. పెద్ద రోజు నన్ను జాస్తి కోరుకోన్నాను, దానికోసమేమో నాకు లేట్స్ ఇస్తా ఉంది రొంచ. అయితే నేను నమ్మకం నాకు ఉంది, నేను సాధిస్తాను. నేను అయితే నాకు క్లాస్ మాత్రం సూపర్గా ఉంది గురుగారు. మళ్ళీ మళ్ళీ రావాలంట, నేను సక్సెస్ అవుతుంది గురుగారు. ప్రిన్సిపల్కి అందరికీ కృతజ్ఞతలు. ఈ సబ్జెక్ట్ ఇచ్చి ఎడదాకా రప్పించిన గురువు గారికి కృతజ్ఞతలు. ఫస్ట్ క్లాసు అనంతపురం కలిసినాను, 2వ క్లాసు బెంగళూరులోకి వస్తే సేమ్ తీసుకుని నీట్గా రా అన్నాడు. నాకు నెగిటివ్ అక్కడి నుంచే బంగొట్టాడు గురువు గారు. ఒక 4-5 నెలలుగా బాగా వ్యాపారం జరిగితే ఈ బెంగళూరులోనే ఒక 8 లక్షలు దాకా సంపాదించాను. మళ్ళీ ఇది మొదలుకి గురువు గారు కలిసినప్పటి నుంచి మెల్లంగా సంతోషపడుతుంది, మెల్లగా డబ్బులు కనిపిస్తుంది. ఈ గురువు గారు చెప్పినట్టు అన్నీ కానీ పాటిస్తే ఒక 4 రోజులే కోటీశ్వరులు అయిపోతారు. అన్నీ కానీ పాటిస్తే అంత నమ్మకంతో ఇప్పుడు 6-7 సార్లు దాకా వచ్చిన్నాను. ఇంకా కూడా వచ్చి ఈ గురువు గారి ద్వారానే బాగుపడి సంతోషపడాలని నా కోరిక. దానికి చాలా సూపర్గా ఉన్నది. గురువు గారి సబ్జెక్ట్ ఎంత దూరం సంతోషం. ఇంతకుముందు ఇతర వీడియోలో చాలా మంది చూసినాను కానీ ఒక్కరు కూడా పోవాలని అనిపించలేదు. ఈ గురువు గారు ఎంతైనా మన అదృష్ట దేవుడితో సమానం. ఫస్ట్ ఊరికి అక్కడి నుంచి రావాలని అక్కడి నుంచి నెగిటివ్ ధర్మాశ మాట్లాడతారు సార్ గారు ఫస్ట్ మనతో. పాదాభి వందనాలు. ఇక్కడ వచ్చిన ధనవంతులకి కోటీశ్వరులకి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. నాకు జాస్తి తెలుగు రాదు, కన్నడ వస్తుంది. ಕನ್ನಡಲ್ಲ ನಾನು ಬೆಳಗ್ಗೆ ಫಸ್ಟ್ ಬಂದಾಗ ತುಂಬ ಸ್ವಲ್ಪ ಭಯ ಟೆನ್ಷನಲ್ಲಿತ್ತು. ಮನೇಲೂ ಹೇಳಿ ಬಂದಿಲ್ಲ, ಆದರೂ ಬರ್ತೀನೋ ಇಲ್ಲ ಅಂತ ಬೆಳಗ್ಗೆ 4 ಗಂಟೆಗೆ ಎದ್ದೆ. 5 ನಿಮಿಷ ಮಾಡಿದೆ, ಯಾಕೋ ನಿದ್ದೆ ಬಂದು ಮಲ್ಕೊಂಬಿಟ್ಟೆ. ಆದರೂ ಮತ್ತೆ ಎದ್ಬಿಟ್ಟು ಹೋಗ್ಲಾ ಬೇಡವಾ ಅನ್ನೋ ಟೆನ್ಷನಲ್ಲಿದ್ದೆ. ಆಮೇಲೆ ಒಂದು ಸರಿ ಗುರುಗಾರು ನೆನೆಸ್ಕೊಂಡೆ, ಗುರುಗಾರು ಇರೋದೇ ನಿಜ ಆದರೆ ನಾನು ಕ್ಲಾಸಿಗೆ ಬರಬೇಕು ಅಂತ. ಒಟ್ಟಿನಲ್ಲಿ ಹೆಂಗೋ ಒಂದ್ಸರಿ ಬಂದೆ, ಆದರೆ ತುಂಬ ಖುಷಿ ಆಯಿತು. ಮತ್ತು ನನಗೆ ಅಡ್ರೆಸ್ ಎಲ್ಲೂ ಕನ್ಫ್ಯೂಸ್ ಆಗಬಾರ್ದು, ನಾನು ಕರೆಕ್ಟಾಗಿ ಬರಬೇಕು ಅಂದ್ಕೊಂಡೆ, ಬಂದೆ. ತುಂಬ ಹ್ಯಾಪಿಯಾಗಿದೆ. ಮತ್ತು ಊಟ ಸೂಪರಾಗಿದೆ, ಅದೊಂದು ಜಾಸ್ತಿ ತಿಂದಿದ್ದೀನಿ, ಆದರೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಇಷ್ಟು ನಗ್ದಿರೋದು. ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಗುರುಗಾರು ನಿಮಗೆ. ಸರಿ, ಇಷ್ಟೇ. ನೆಕ್ಸ್ಟ್ ಟೈಮ್ ಬರ್ಬೇಕಾದ್ರೆ ಇನ್ನೂ దొడ్డదాగా ಹೇಳ್ತೀನಿ. ఇష్ట సాకు అంతా అనుకునేదిని. క్లాస్ చాలా బాగుంది, చాలా బాగా అర్థమైంది. మళ్ళీ నేను ఇంట్లో ఎప్పుడు వీడియో చూస్తూనే ఉంటాను, అయితే ఏది ఒకటైనా సరిగా చేయను, కొంచెం చేస్తా మళ్ళీ చేయలేకపోతున్నా ఇంట్లో కొంచెం ప్రాబ్లం వల్ల. అయితే ఇప్పుడు చేయాలి, అన్నీ చేస్తా, నేను సాధిస్తా. నెక్స్ట్ క్లాస్కి నేను ఖచ్చితంగా మంచి బహుమతితో వస్తా అని ఇప్పుడే నిర్ణయించుకున్నాను. అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. కెమెరామెన్కి కృతజ్ఞతలు, నాకు హెల్ప్ చేసిన ప్రతి వస్తువుకి కృతజ్ఞతలు. అందరికీ కృతజ్ఞతలు హృదయపూర్వకంగా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి, అదృష్టవంతులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనకి ఇక్కడ క్లాస్లో చెప్పిన ప్రతి పాయింట్ను మనము ఖచ్చితంగా ఆచరిస్తే మనకు ఫలితము ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కొన్ని కోట్ల % గ్యారంటీ. దాని వరకు మనం ఆచరణలో పెట్టాలి, ప్రతి ఒక్క పాయింట్ను ఆచరణలో పెట్టాలి. ఎందుకంటే ఏ చిన్నదాన్ని మనం వదిలిపెట్టకూడదు. ప్రతి పాయింట్, అన్ని పాయింట్లు మనం ఆచరణలో పెడితే మనకు ఎంత తొందరగా వేగంగా ఫలితాలు వస్తాయంటే అంత వేగంగా ఫలితాలు వస్తాయి.
అంత క్షుణ్ణంగా చెప్పారు. ప్రతి పాయింట్, ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా చాలా వివరంగా చెప్పారనమాట. నేను కూడా చూశాను, సార్ దగ్గర ఎటువంటి నోట్స్ లేదు, అంతా ఇక్కడి నుంచే వస్తుంది. ఎంత ఫ్లోగా వస్తుంది అంటే అంత ఫ్లోగా వస్తుంది. ఎక్కడన్నా ఆపిన తర్వాత కూడా మళ్ళీ అక్కడే అదే పాయింట్ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తున్నారు సారు. మళ్ళీ ఇంకొక విషయం దగ్గరికి కూడా, ఇంకొక పాయింట్ దగ్గరికి కూడా పోవడం లేదు. అంత వివరంగా చెప్పినారు. మనం అది కూడా ఒక 1 వీక్ బాగా స్టడీ చేయాలి. దాన్ని స్టడీ చేసి మనం ఆచరిస్తే కనుక ఖచ్చితంగా ఫలితాలు 100% ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. మనకు ఇంత మంచి సబ్జెక్ట్ని ఇస్తున్న విశ్వమణి బాబు గారికి పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్. నేను సక్సెస్ అయ్యి నెక్స్ట్ క్లాస్కు నా అనుభవాలను తీసుకొని మీకు అందరికీ వివరంగా చెప్తాను. ప్రతి ఒక్క పాయింట్ను చెప్తాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, గురువు గారికి థ్యాంక్ యూ. ధనవంతులకి, అదృష్టవంతులకి కృతజ్ఞతలు. గురువు గారికి శతకోటి కృతజ్ఞతలు. నేను నెల నుంచి వీడియోలు చూస్తున్నాను. ఒక నెల నుండి వీడియోలు చూస్తున్నాను. నేను వాటర్ అఫర్మేషన్ చేసిన దానికి నేను 3 దినాలకు ముందు 20,000 పొందాను. క్లాస్ చాలా చాలా బాగుంది గురువు గారు. ఇదన్నే ఫాలో చేస్తాను. నెక్స్ట్ వీడియోకి నేను సాధించి వస్తాను. ధనవంతులకి కృతజ్ఞతలు, గురువు గారికి కృతజ్ఞతలు. గురువు గారు మెయిన్ నేను ఇక్కడ వచ్చిన దానికి నాకు ఫస్ట్ మిరాకిల్ ఏం జరిగిందంటే, నేను ఒకసారి ఏమైందంటే, నేను మామూలుగా ప్లంబింగ్ వర్క్ చేసుకుంటూ ఉంటాను. ఒకరోజు అంగడికి వెళ్ళాను. అంగడికి వెళ్ళితే ఒక ఆయన ఏమన్నాడంటే, మనం ఏదన్నా ఒక డొనేషన్ మాదిరి ఒక స్కూల్ పిల్లలకి ఏమైనా ఇవ్వాలి, దానికి ముందరకు వచ్చేవాళ్ళు ఎవరూ లేరు, ఏం చేద్దామని అడిగాడు. ఆయనకి ఇచ్చే బుద్ధి ఉంది, కానీ ముందరకు నడిపించేవాడు ఎవరు లేరు. నేను చెప్పాను, నేను ఇస్తాను, నేను ఏం కావాలి, టీచర్ దగ్గర పోతాను, గవర్నమెంట్ స్కూల్కి పోదాము, ఎంతమంది 10th ఉండారు అడుక్కున్నాము, వాళ్ళు కొలతలు కాటినాక అంత పిల్లలు కట్టిన పేర్లన్నీ రాసుకొని వాళ్ళకి మనం మన ద్వారా ఎత్తుకుపోయేసి ఇద్దాము అని చెప్పేసి నేను చెప్పాను. సరే నువ్వు ముందర పోయేట్టుగా అంటే నేను రెడీ అన్నాడు. తర్వాత జనవరి 26కి రిపబ్లిక్ డే, దానికి ముందర ఒక 10 days బ్యాక్ ఫస్ట్ అన్నీ తీసుకున్నాము, మెజర్మెంట్ అంతా తీసుకొని ఆ బట్టలు 162 మందికి ఫస్ట్ బట్టలు తెచ్చాము. యాభై స్వెటర్లు తెచ్చిచ్చాము. చాలా సంతోషపడ్డారు. నాకు చాలా చాలా సంతోషమైంది. ఈ సబ్జెక్ట్లోకి నేను చిన్న వయసులో ఇంకా ఇంతవరకు ఇలాంటి మార్గం నాకు ఇంతవరకు చిక్కలా. ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక ఫస్ట్ మిరాకిల్ ఏదో జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా ఆనందంగా ఉంది. తర్వాత అంటే ప్రతిరోజు అంటే నాకు మిరాకిల్ జరుగుతూ ఉంది. నాకు తెల్లవారి బయలుదేరంటే సాయంత్రం లోపల కూడా 10,000 వస్తుంది. ఒక రోజు 10,000 వస్తుంది. నేను ఈరోజు 10,000 కావాలి అనుకొని బయలుదేరానంటే ఈవినింగ్ లోపల 10,000 నాకు అమౌంట్ వస్తుంది. చాలా అదే రీసెంట్గా కూడా నాకు డబ్బు అవసరం పడింది. ఒక 10,000 కావాలి ఈరోజు, ఎలాగైనా కావాలి అనుకున్నాను. ఎవరో ఫోన్ చేశారు, నా వర్క్ ఉంది రా, వచ్చి వర్క్ కంప్లీట్ చేసి అన్నాడు. 15,000 అన్నాను. 10,000 ఇస్తాను రా అన్నాడు. నేను 10,000కి ఫస్ట్ ప్లాన్ చేశాను. ఓకే అయింది, పని చేసేసాను, ఆయన ఇచ్చేసాడు. చాలా చాలా సంతోషంగా ఉంది. క్లాస్ చాలా చాలా బాగుంది. గురువుగారు ఫస్ట్ ఇంకా నేను ఇప్పుడు 4-5 క్లాసులకు వచ్చాను. క్లాస్ ఎంతసేపు విన్నా కూడా విన్నాము అని ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. చాలా బాగా చెప్తారు. ప్రతి మనిషికి అర్థమయ్యేలాగా చెప్తారు. చిన్న పిల్లల కన్నా పెద్దోళ్ళ వరకు మనం పుట్టినాడు ఇంకా ఏం నేర్చుకున్నామో తెలియదు, కానీ ఇప్పుడైతే మన జీవితం అనేది ఏమనేది పూర్తిగా నేర్చుకున్నాం గురువుగారి దగ్గర. అంత క్లీన్గా గురువుగారు చెప్పిస్తున్నారు. బాగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, అలాగే చెప్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ గురువుగారు. ఇక్కడ విచ్చేసిన ధనవంతులకి, ధైర్యవంతులకి కృతజ్ఞతలు. గురువు గారికి పాదాభివందనాలు. నేను యాక్చువల్గా తమిళనాడు నుండి వచ్చినాను. నాకు 20 సంవత్సరాల వెనుక యాక్సిడెంట్ అయింది. ఈ కంప్లీట్ బాడీలో అన్ని పార్ట్లు పోయిండేదని. సుమారు నేను సంపాదన చేసింది పూర్తి నేను ఒక ఇండస్ట్రీ పెట్టింటిని.
నేను ఒక ఎలక్ట్రానిక్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. వయసుతో పని లేదు, వయసుతో పని లేదు, నువ్వు ధైర్యంగా ముందుకు పోతే అన్నీ జయమవుతుంది అనేసి ఆ ఒక స్లోగన్ నుండి నేను ధైర్యం ఇంతవరకు వచ్చిన నేను నా భార్యను తోడుకు రావాలా ఈ క్లాస్ కానీ ఈ గురువుగారు మాట విన్నాక నాకు జ్ఞాపకం వచ్చింది. నేను నా భార్య వస్తుందని అనుకున్నాను. ఎంత విరోధం ఉంటే కూడాను నెక్స్ట్ టైము నాతో వస్తుంది అనుకుంటాను. నిజంగా ఈ పొద్దు గురువుగారు చెప్పిన మాటలు నాకు మనస్ఫూర్తిగా సమర్థమైంది. చాలా మంచి మాటలు చెప్పినారు. ఇట్లా గురువు సిక్కిన దానికి మనకందరికీ అదృష్టము. ఇట్లా గురువుతో ఇట్లా మనమంతాను జీవితం గురించి తెలుసుకొని మన సంసారం గురించి తెలుసుకొని ధనాభివృద్ధి ఉంటేనే ఆర్థిక పరంగా మనం ఎంత ముందుకు పోతేనే మనం ముందు అవుతామనే దాన్ని గురువు గురించి ఇప్పుడు తెలుసుకున్నాను. దానికి ధన్యవాదాలు. ధనవంతులకి అందరికీ మా కృతజ్ఞతలు. ముందుగా మన గురువు గారికి, డబ్బు విశ్వమణి బాబు గారికి మేము ఫస్ట్ టైం క్లాస్కి వచ్చినామండి. మాట్లాడే కొంచెం ఇబ్బందిగా ఉంది. మాకు కొంచెం ఫస్ట్ టైం క్లాస్కి వచ్చినాము. అంత ముందుగానే మాకు మిరాకిల్ జరిగింది. నేను 30,000 చీటీ కడుతున్నాను. ఆ 30,000కి 1,000 రూపాయలు తక్కువ ఉంది. నేను ఎవరిని డబ్బులు అడిగేకి ఇబ్బంది. నాకు ఎప్పుడు నేను ఎవరిని అడగను. ఏం చేయాలని వీడియోలు చూస్తున్నాను. అప్పటికే 1 సంవత్సరం నుంచి వీడియోలు చూస్తున్నాను. అప్పటికే నేను ఏం చేయాలనుకొని పని ముగించుకొని బస్సుకు వచ్చాను. డైలీ బస్సులో పోయి బస్సులో వస్తాను. బస్సుకు వస్తే బస్సు ఎక్కినప్పుడే ఎవరు లేరు బస్సులో. 1 2 ఉన్నారు అంతే. బస్సు ఎక్కి సీట్లో కూర్చున్నాను. సీటు దగ్గర ఒక పర్సు పడింది. ఆ పర్సులో 1,000 రూపాయలు 370 రూపాయలు ఉంది. ఎట్లా నాకు అప్పటికే కోరుకున్నాను. నాకు ఎలాగైనా డబ్బులు కావాలి, ఎవరిని అడగను. నేను ఎట్లా సాయంకాలం క్యాష్ ఇచ్చేయాలి వాళ్ళకి. చిట్టి రోజే క్యాష్ ఇచ్చేయాలి. అట్లా నాకు 1,000 రూపాయలు దొరికింది. ఒకరోజు చాలా ఎండ ఉండింది. బస్ స్టాప్లో నిలుచుకొని అయ్యో ఇంత ఎండ ఉంది, ఎట్లా పోవాలి అనుకొని నేను ఇంటికి పోయే వరకు ఎండ ఉండకూడదంటే ఒక 5 నిమిషాలకి ఎండ అంతా వెళ్ళిపోయింది. ఈ క్లాస్కి వచ్చిన ధనవంతులకి, ఐశ్వర్యవంతులకి, మన విశ్వమణి బాబు గారికి నా పాదాభివందనాలు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం క్లాస్కి రావటం సార్. నాకు ఇంకా అంత మిరాకిల్ జరగలేదు. ఇదే ఫస్ట్ టైం వచ్చాను. మా అక్క చెప్పిందని వీడియో చూడడం స్టార్ట్ చేశాను. అందుకే దీనివల్ల ఎలాగైనా సంపాదించాలి, ఎలాగైనా నేను కోటీశ్వరాలు కావాలని అనుకుని క్లాస్కి వచ్చాను. అవుతానన్న నమ్మకంతో వెళ్తున్నాను. ఇంకొకసారి వచ్చినప్పుడు ఇలాగే మిరాకిల్ ఎన్నో జరుగుతాయని ఆశిస్తూ వెళ్తున్నాను. ఈ క్లాస్ చాలా బాగుంది సార్. ఎప్పుడు ఇలాంటి క్లాస్కి రాలేదు. ఇప్పుడు వచ్చామంటే ఇంకా ముందు ఇంకా చాలా క్లాసులకు వెళ్తాము. ఇంకా ముందు చాలా సంపాదిస్తాము. ఎలాగైనా మేము కూడా అందరిలో తలెత్తుకుని బతుకుతామని ఆశీస్సులతోనే వెళ్తున్నాం. ఇక్కడ భోజనం బాగుంది, ఇక్కడ క్లాస్ బాగుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్.